ఎవరైనా ఐ న్యూస్ ఛానల్ ఎండీగా పనిచేస్తున్నాడు ఆయన. ఈయన ఏం చేసిందంటే ఐ న్యూస్లో సర్వర్లు పెట్టి ఫోన్లు ట్యాప్ చేసినది ఈయన మీద ఉన్న ఆరోపణ. కానీ వీళ్ళ సైడ్ నుంచి ఏం చెప్తారంటే లేదు ఆయన ఫోన్లు ట్యాప్ చేయలేదు, ఈయన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావడానికి కొన్ని సర్వేలు చేసిండు, ఆ సర్వేలన్నీ కూడా ఐ న్యూస్ కేంద్రంగా ఆయన ఆఫీస్ కేంద్రంగా నడిచినాయి, ఆ సర్వేలో భాగంగా ఈయన అందరితో మాట్లాడే ప్రయత్నం చేసిండు. సో అట్లా ఈ కాంటాక్ట్స్ పోలీసుల దగ్గరికి పోయి ఈయన మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వచ్చినాయి తప్ప ఆయన ఫోన్లు ట్యాప్ చేయలేదు అంటున్నారు. పోలీసులు చాలా క్లియర్గా ఏం చెప్తున్నారు, ఆయన ఆ ఛానల్లో సర్వర్లు పెట్టి ఈయన ఇంకొంతమంది బ్యాచ్ అంతా కలిసి ఈ వ్యవహారం అంతా నడిపిరన్నది ఆయన మీద ఉన్న సీరియస్ అలిగేషన్. మరి ఏం లేనప్పుడు రావచ్చుగా, నువ్వు ఏం లేనప్పుడు తప్పే చేయనప్పుడు రావచ్చు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇన్ని నెలల తరబడి ఆడబండుకొని ఆడే జల్సాలు చేసుకుంటా ఎందుకు ఇండియాకి తిరిగి వస్తలేవు? ఇప్పుడు లుక్అవుట్ నోట్ ఈ మన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబోతున్నారు కాబట్టి లేదులే నేను విచారణకు సహకరిస్తే నన్ను అరెస్ట్ చేయొద్దని మళ్ళీ ఇప్పుడు కోర్టుకు వెళ్ళిండు.